ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యం ఏమిటంటే కీర్తనలు 42:1. దుప్పి నీటివాగుల కరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియులారా, ఈ వాక్యం మనకు ఒక అద్భుతమైన హృదయస్థితిని చూపిస్తోంది. ఒక దుప్పి ఎండలో అలసిపోయి దాహంతో పరిగెడుతూ నీటి కోసం ఎంతగా ఆశపడుతుందో మనందరికీ తెలుసు. అది నీటిని త్రాగకపోతే బ్రతకలేదు కదా. అలాగే ఇక్కడ దావీదు ఏమి చెబుతున్నారు అంటే, దేవా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతోంది. ప్రియులారా, మన జీవితంలో మనం చాలా విషయాల కోసం పరుగెడుతున్నాం. డబ్బు కోసం, పని కోసం, పేరు కోసం, అలాగే లోక ఆశల కోసం, సంతోషం కోసం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన హృదయం నిజంగా దేవుని కోసం ఆశపడుతోందా? ప్రియులారా, ఈ లోకంలోని ఏదైనా ఎన్ని ఉన్నా సరే మన ఆత్మను మాత్రం పూర్తిగా తృప్తిపరచలేవు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, అన్నీ ఉన్నా, దేవుడు లేకపోతే మన లోపల ఖాళీగానే ఉంటుంది. అందుకే మన ఆత్మకు నిజమైన నీరు ఏమిటంటే దేవుని సన్నిధి. అలాగే మన హృదయానికి నిజమైన శాంతి ఏమిటంటే దేవుని సన్నిధి. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మనము దేవుని కోసం దాహంతో, ఆశతో, ప్రేమతో వెదుగుతున్నామా, లేక ఈ లోకంలోని తాత్కాలిక విషయాల్లోనే తప్పిపోయామా? ఒక్కసారి మీరే ఆలోచించండి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని సన్నిధిని వెదుకుతాను. నా హృదయం దేవుని కోసం ఆశపడేటట్లు జీవిస్తాను. ఈ లోకాన్ని కాదు, దేవునే ప్రాధాన్యమిస్తాను. ప్రియులారా, దేవుని కోసం ఆశపడే హృదయాన్ని దేవుడు ఎప్పుడూ ఖాళీగా ఉంచడు. ఆయన తన సన్నిధితో మన హృదయాన్ని నింపుతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును నీ కుటుంబాలను నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.